హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. 750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ను అడిగి తెలుసుకుందాం. సతీష్, బంజారా హిల్స్ లో ఆక్రమణల తొలగింపుపై సమాచారం చెప్పండి. లక్ష్మీ, హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు సంబంధించి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లో ఆక్రమించినటువంటి 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఆ భూమి విలువ దాదాపు 750 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని హైడ్రా వెల్లడించింది. షేక్పేట మండలం బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్నటువంటి ఆక్రమణకు సంబంధించి 5 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి 5 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వ జలమండలికి కేటాయించింది. అందులో 1.20 ఎకరాల భూమికి సంబంధించి ఆక్రమణలు ఉన్నట్లుగా గుర్తించింది. దీనికి సంబంధించి జలమండలి రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు స్పందించినటువంటి హైడ్రా ఆక్రమణలో ఉన్నటువంటి 1.20 ఎకరాల భూమితో పాటు మొత్తం 5 ఎకరాల భూమిని పార్థసారథి అనే వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. గతంలో ఈ భూమికి సంబంధించి చాలా చోట్ల కూడా ఫిర్యాదులు ఉన్నప్పటికీ అటు రెవెన్యూ అధికారులు కావచ్చు ఇటు ఎవరు పట్టించుకోకపోవడంతో జలమండలి హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారించినటువంటి హైడ్రా కోర్టు వివాదం ఉండగా మొత్తం 5 ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి ఆక్రమణదారుడు పార్థసారథి నుంచి భూమిని విడిపించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వ భూమిలోనే అడ్డా వేసుకుని అక్కడ ప్రత్యేకంగా బాడీ గార్డులను బౌన్సర్లను పెట్టి దానిలోకి రానివ్వకుండా చుట్టూ కూడా ప్రహారీ రేకులతో నిర్మించి ఆ జలమండలి సిబ్బందిని కూడా రానివ్వకుండా అడ్డుకున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి షేక్పేట సర్వే నంబర్ 403లో ప్రభుత్వ భూమి ఉంటే దానికి 403/52 పేరుతో పార్థసారథి అనే వ్యక్తి 5 ఎకరాల భూమిని ఆక్రమించినట్లుగా హైడ్రా విచారణలో వెల్లడైంది. అన్ రిజిస్టర్డ్ సేల్ డీడీతో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తమదంటూ పార్థసారథి అనే వ్యక్తి క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అతనికి సంబంధించి గతంలో కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో 4 క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా ఇటు రెవెన్యూ జలమండలి అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సమగ్రంగా విచారించినటువంటి హైడ్రా షేక్పేట రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి లేఖ, అదేవిధంగా అక్కడ మ్యాప్లు, ప్రభుత్వ స్థలానికి సంబంధించినటువంటి పక్కా ఆధారాలతో పార్థసారథి వేసినటువంటి ఫెన్సింగ్ తో పాటు లోపల ఉన్నటువంటి కాపలాదారులకు సంబంధించినటువంటి షెడ్లను, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా తీసేసి 5 ఎకరాల చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి 5 ఎకరాల భూమి దాదాపు 750 కోట్లకు పైగా భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో నగరంలో పార్కులు, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలకు సంబంధించి మరికొన్ని చోట్ల కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వాటి విలువ కూడా భారీగా ఉంటుందని చెప్పేసి హైడ్రా సిబ్బంది చెప్తున్నారు. సో నగరానికి సంబంధించి ప్రభుత్వ స్థలాల్లో కోట్లాది రూపాయలటువంటి భూములను ఇటు జలమండలి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి భూములను ఆక్రమణలకు గురి కావడం పట్ల హైడ్రా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని అక్రమ నిర్మాణాలను తొలగించడం జరుగుతుంది. ధన్యవాదాలు సతీష్.